వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని రోజులుగా చంద్రహాస్ అదేనండి యాటిట్యూడ్ స్టార్ పాడిన పాట వైరల్ గా మారటం, ఆయన ఫేమస్ అవడం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఇబ్బందుల్లో చిక్కుల్లో ఇరుక్కుపోయేలా చేసింది. అయితే జర్నలిస్ట్తో గొడవలు అవ్వచ్చు, అలాగే ఆయన పైన నమోదవుతున్న కేసులు అవ్వచ్చు. ప్రస్తుతానికి ఆయన పరారీలో ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వాస్తవాలు ఏంటో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చంద్రహాస్ గారు ఏదైతే వినోదానికి చేశారో అది ఇప్పుడు వికటించిందా అంటే మీరేమంటారు? చంద్రహాస్ ఆయన యాటిట్యూడ్ స్టార్ అని ఆయన పెట్టుకున్నా. నేను యాటిట్యూడే కాదు, ఒక బ్రెయిన్లెస్ ఫెయిల్ అని కూడా చెప్పవచ్చు. బుద్ధిమాంద్యం అంటాం కొందరిని, అంటే మానసిక వైకల్యం చెందిన వాళ్ళని. ఆ విధంగా కూడా వ్యవహరించేది తప్పేంటి. ఎందుకంటే తాను తెలుసో తెలియక తప్పు చేశాను, ఇంత దూరం వస్తుంది అని అనుకోలేదు అని అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడేమో అని అనుకున్నాం. ఇది ఆయన సినిమా అటెన్షన్ కోసం, సినిమా వైరల్ అవ్వడం కోసం, సినిమా పబ్లిసిటీ కోసం ఆయన వాడినటువంటి చీప్ వరస్ట్ టెక్నిక్ ఏదైతే ఉందో, బూతు పాటను పాడడం. దాంతో విమర్శ పర్వం మొదలైన తర్వాత అయ్యో నేను ఇట్లా అనుకోలేదు, ఏదో పాడాను, నేను క్యాజువల్గా తీసుకున్నాను, కానీ ఇంత సీరియస్ అవుతా అనుకోలేదు అని అనాల్సిన పశ్చాత్తాపం లేదంటారా? పశ్చాత్తాపడాల్సిన వ్యక్తి నేను ఇంకా వాటికి కట్టుబడి ఉన్నాను, ఏం మీరు మాట్లాడరా, మీరు ఇంతకన్నా చేయలేదా, ఆయన చేయలేదా, ఈయన చేయలేదా, అయినా నేను చాలా కష్టపడి వచ్చాను. నువ్వు కష్టపడితే ఉడికొక్కర్రా బాయ్, నేను అట్లా కష్టపడ్డాను, నేను అప్పుడు సైలెంట్గా ఉన్నాను, వీళ్ళు ట్రోల్ చేసిన సైలెంట్గా ఉన్నాను. మాకేం అవసరం, ఎవడో ట్రోల్ చేసి నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? యాక్షన్ తీసుకో. వాడెవడో ట్రోల్ చేశాడని చెప్పి, వాడెవడో ఏదో అన్నాడని చెప్పి నువ్వు మా అందరి దగ్గరకు వచ్చి బూతులు మాట్లాడతా, నువ్వు మా దగ్గరకు వచ్చి బట్టలు ఇప్పి తిరుగుతా అంటే ఊరుకుంటామా? సమాజమా కాదా ఇది? కన్న తల్లిదండ్రులు, ఒక చెల్లె, ఆడపిల్లలు అంతా పక్కన ఉన్నా కూడా నువ్వు ఆ బూతు మాట్లాడితే మాకు అసహ్యం అనిపించలే? మీకుండొచ్చు, మీ కుటుంబ కల్చర్ కావచ్చేమో కలిసి బూతు మాట్లాడడమో, కలిసి అశ్లీలం చూడడం. మాకు కాదు కదా, సమాజంలో ఎవరికి లేదు. అదే కదా మేము అందరం విమర్శించింది. పాపం మన తోటి జర్నలిస్టు వేములపల్లి అశోక్ కుమార్ గారు, మనకు తెలుసు, ప్రైవేట్ ఛానల్లో ఉన్నాడు, పెద్ద ఛానల్లో కూడా, షార్ట్ లైట్లో కూడా మంచి జాబులు చేసి వచ్చాడు, మంచి డిగ్నిటీగా ఉంటాడు. ఆయన ఒక సామాన్యుడిగా ఛానల్లో ఆయన సోషల్ మీడియా తన పేజీలో ఏమిటి ఇవన్నీ ఇట్లా మాట్లాడాడు. మరి ఇంత మాట్లాడుతున్నప్పుడు అవే ఏదైతే నువ్వు ఏదో డాష్ పగులుతా అన్నావు కదా, ఇంత పని చేసినందుకు మీదే డాషు పలానా డాషు. దీనికి కారణమేనా ఏదైతే ఈ సినిమాకు లింకుగా ఉండు సినిమా స్టేజ్ మీద పాడుతూ ఈ చంద్రహాస్ అనే వ్యక్తికి ఆ తల్లిదండ్రులు అయినటువంటి వ్యక్తులందరినీ కూడా కలుపుకుంటూ పేరున అన్నమాట వాస్తవం. ఆయనే బూతు మాట్లాడలే, ఏదైతే ఈయన అన్నాడో డాష్ అనుకుంటా బీప్ సౌండ్ తోటే మాట్లాడాడు. నువ్వు ఇట్లా నన్ను మాట్లాడుతావా, నన్ను అవమానిస్తావా, మా నాయనను అవమానిస్తావా? మీకు మీ నాయన గొప్ప కావచ్చు, కానీ అక్కడ ఇన్సల్ట్ అనే పదాలు తీశాడు. ఇన్సల్ట్, డిస్క్రిమినేషన్ అంటే చాలా పదాలు చేశాడు, వాడాడు. నీకు మీ నాయన గొప్ప కావచ్చు, మాకేంటి? ఇంత జరుగుతున్నా మీ నాయన ఇంతవరకు నోరు తెరిచి మా వాడిని క్షమించండి అని, లేదా మా కల్చర్ కాదు ఇది, మేము కూడా యాక్సెప్ట్ చేయము అని ఇంతవరకు ఒక వాక్య కూడా చేయలేదు కదా. బహిరంగ బెదిరిస్తూ మళ్ళీ నువ్వు అనుకుంటున్నావో 24 గంటల టైం ఇస్తున్నా నీకుంటుంది, ఇట్లా కనుబొమ్మలు ఎగరేస్తూ సవాలు విసరడం అంటే బాధ్యత గల వ్యక్తి. అది నిజంగా సవాలేనా అండి? వార్నింగ్, ఖచ్చితంగా వార్నింగ్, హెచ్చరిక అది. మరి సో ఆటోమేటిక్గా ఆయనకేదో ఆయనకట చట్టాలు ఉన్నాయట, లాయర్లు ఉన్నారట, ఆయన చర్య తీసుకుంటాడట. వాస్తవానికి మొదటి నుంచి చెప్తున్నా, ఆ సినిమాను అసలు బ్యాన్ చేయాల్సి ఉండే, అసలు రీసెన్సార్ చేయాలి. ఆ సినిమా రేపు విడుదల కాకుండా స్టే తేవాల్సి ఉండే అసలు యాక్చువల్గా. అప్పుడు కనుక తెలిసి వచ్చేది వీళ్ళకు ఆ కోర్టు వాల్యూలు ఏంటి, చట్టం వాల్యూ ఏంటి, సమాజం వాల్యూలు ఏంటి. చీప్ టెక్నిక్లు ప్లే చేసి నీ సినిమాని ఏమైనా చేసుకుంటాము, మేము హీరోలు అవుతాము, మేము హిట్ అవుతాము, మేము వైరల్ అవుతామని అనుకునే ఆలోచనలు అందరికీ కూడా గుణపాఠం అయ్యేలా ఉండేది అది. బట్ అది జరగలేదు. బట్ అయినా సరే ఆ వేములపల్లి అశోక్ గారిని ఇతడు వార్నింగ్ ఇవ్వడాన్ని తాను పోలీసుని ఆశ్రయించడం, కేసు పెట్టడం జరిగింది. మరింతవరకు అరెస్ట్ కాలేదంటే పారిపోయి ఉండాలి, లేదా స్టే తెచ్చుకోవడం తిరుగుతున్నాడో ఏం జరిగింది, ఇంతవరకు అరెస్ట్ అయిన దాఖలాలు అయితే మనకు తెలుస్తలేదు. సో ఆయన ఉన్నటువంటి రీజియన్లోనే ఆయన అనుకున్న వాళ్ళే ఇండస్ట్రీలో పెద్దలు అవ్వచ్చు, ప్రభాకర్ గారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఆ సర్కిల్లో కావాల్సిన వాళ్ళే తప్పు చేసేవంటూ ఆయన్ని తిడుతూనే, చివాట్లు పెడుతూనే, ఎవరో కొంతమంది పెద్దలు మాత్రం సైలెంట్గా ఉండు, కనపడుకో అని చెప్పిన ఈ దాఖలాల నేపథ్యంలోనే ఆయన కనిపించట్లేదు అన్న మాటలు వినిపిస్తున్నాయి. నిజమా? మేబీ ఎవరు చెప్పారో మనకు తెలియదు. చెప్తారు, వాడు దాచుకోమని చెప్తారు, కొందరు ఎదురుపై కొట్టమని చెప్తారు. కొడతావా?
దాచుకోమంటే దాచుకుంటావా? నువ్వు దాచుకుంటే పోలీసులు ఎవరైనా కనిపెట్టలేరా? పోలీసులు ఏమైనా కనిపెట్టలేరా? అందులో నువ్వు సామాన్య వ్యక్తి మీద ఏమన్నా, ఆయన సామాన్యుడైన ఒక జర్నలిస్టు, ఆయనకున్నటువంటి క్రైమ్ సబ్జెక్ట్ లీగల్ నాలెడ్జ్ కానీ పరిచయాలు కానీ మామూలు ఏం కావు కదా. ఎవరి వ్యక్తి అంటే ఒక వెరీ వెరీ ఆర్ట్ కామన్ అంటే ఒకదానికి ఒక కౌంటర్ ఇవ్వడానికి ఆ నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఒక వేరే ఉదాహరణకు పోలీస్ కంప్లైంట్ తీసుకపోతే ఏం చేయాలి, పై ఆఫీసర్ గెలవాలి, పై ఆఫీసర్ కూడా తీసుకోకపోతే ఇంకా ఆ పై ఆఫీసర్ గెలవాలి, ఆ పై ఆఫీసర్ గెలవకపోతే కోర్టుకి వెళ్ళాలి. ఇవన్నీ నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఎవరో అమాయకుడు అయితే పోలీసులు తీసుకోలే, అయ్యో నా పోలీసులు నా కంప్లైంట్ తీసుకుంటలేరంట, ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్ కాదు ఆయన, అలాంటి స్థాయి వ్యక్తి కాదు కదా. సో ఆటోమేటిక్గా ఆయన పెట్టుకుంది కూడా, ఆయన ఎంత విచక్షణ కోల్పోయి మాట్లాడాడో స్పష్టంగా వీడియోలో అర్థమవుతుంది. నేను దీన్ని కట్టుబడి ఉన్నాను, పశ్చాత్తాపడతలేను, తప్పు చేయలేదు, మీరేమైనా శుద్ధపూసలు అంటూ ఎదుటి మళ్ళీ ప్రేక్షకులను విమర్శించడం వల్ల అంటా ఉన్నాడు. అది నిజంగా బాధ్యత ఇచ్చామని చెప్పొచ్చు. మరి అది సోమన్ గైడ్ ఇస్తున్నటువంటి గైడ్ అయితే వాళ్ళ ఫాదర్ ఇవ్వాల్సి ఉండే, ఇంతవరకు అయితే స్పందించట్లేడు. ఏ విధంగా కూడా తప్పైందనో లేదా కరెక్ట్ అని కూడా ఆయన కూడా స్పందించలేదు. తెర వెనక ఏం చేస్తున్నారో ఎట్లా అంటున్నారో కానీ, సినిమా ఏదైతే మా సినిమాకు రికగ్నైజ్ వచ్చింది, మా సినిమాకు పేరు వచ్చేసింది, మా సినిమా ఉన్నదన్న సంగతి జనానికి తెలిసిపోయింది, ఇక రేపు విడుదలై హిట్ అవుతే చాలు, మేము అసలు ఎవరి మాట వినాల్సి అవసరం లేదా అంటూ ఏమైనా అనుకుంటున్నారేమో. అట్లాంటి సినిమాలు హిట్ అవ్వవు. ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అయినా, సినిమా హిట్ కాకుండా, బాగున్నా బాగలేకున్నా లీగల్గా అయిన కేసు పోలీస్ కేసు, దానికి సమాధానం బదిలీ ఇవ్వాల్సిందే. ఏం జరుగుతుందో మనం వేచి చూద్దాం. సో ఒకవేళ నిజంగా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయిపోతే ఆయన వెనకాల ఉన్న సైన్యం ఇప్పుడు డబుల్ అయిపోద్దా? అంటే ఎవరికైనా ఎదురు మాట్లాడి సంఘానికి ఆపోజిట్ అయ్యే పర్సన్ తయారవుతాడు. సినిమా బాగుంటే హిట్ అవుతే కూడా మళ్ళీ మాలాంటి వాళ్ళకి అభ్యంతరం లేదు. ఎందుకు ఒక సినిమా హిట్ అయింది అనుకోండి, సమాజం సినిమా ఇండస్ట్రీలో లాభం చేసుకున్నట్టు ఆ సినిమా కార్మికులకు మంచి జరిగినట్టే కదా. సినిమా హిట్ అవ్వాలి, హిట్ కాకూడదని ఏం కాదు. అంటే ఇది వ్యక్తిగతంగా వ్యక్తిని ఉద్దేశించే, చట్టానికి అందరు సమానులే. ఏ పదవిలో ఉన్నవాడికి అయినా, ఎలాంటి కింద స్థాయి వ్యక్తులకైనా చట్టం సమానమా, అందరికీ సమానమే. పోలీస్ కేసు అయితే అయింది కదా, చూద్దాం ఏం జరగబోతుందా. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.